నమస్కారం ప్రతాప రామకృష్ణ గారు. ప్రతాప రామకృష్ణ మీలో ఉన్న ప్రతాపం ఏమైనా ఉందా? ఆ ప్రతాప రామకృష్ణ ఏమైనా ప్రతాప రుద్రుడు కానీ ఎవరైనా దాగి ఉన్నాడా? ఏంటి మీ ప్రతాపం? ప్రతాపం అనేది ప్రజలే చెప్పింది. దాదాపు 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ స్థాపించిన నాటి కూడా 1980ల పార్టీ ప్రారంభమైతే నేను 80 వల్లే గ్రామ పంచాయతీ సభ్యుని ఎలక్ట్ పార్టీ తరఫున. ఓకే. అంతకుముందు 3 సంవత్సరాలు ఏబీపీలో పనిచేసినాం. ఆ రోజు నుంచి కూడా ఆ రాజరాజేశ్వర దయ వల్ల, ప్రజల దయ వల్ల నేను ఈ 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో 32 సంవత్సరాలు ప్రజాప్రతినిధి ఉన్నా అక్కడ వరకు. ఇక అదే ఆశీర్వాదం ప్రజలకు. 38 సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో అన్నీ కూడా సర్పంచ్, ఎంపీటీసీ, సింగిల్ విండో చైర్మన్, ఇక ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలా కొనసాగుతున్నారంటే ఒక ఉన్నత స్థాయి పదవికి చేరుకోలేకపోతున్నారు. అంటే మీతో పాటే మీ తరువాత బీజేపీలోకి వచ్చిన వారు, మీ తర్వాత రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నవారు ఈరోజు వాళ్ళు అమ్మహా కమ్మహా గారు వెళ్ళిపోయారు. మీరు ఇంకా అక్కడే వాళ్ళ దగ్గరే ఆగిపోయారు. కారణం ఏంటి? దానికి దాదాపు ఒక ముఖ్య కారణం నక్సల్ బరి ఉద్యమం. అక్కడ మాకు దాదాపు రాజశేఖర రెడ్డి గారు దివంగతలు కాకముందు నక్సల్ బరి పోయిన తర్వాత ప్రజల మధ్యలో చాలా చొచ్చుకపోగలుగుతున్నాం గ్రామాలలో. అంతకుముందు మీరు ఆ చరిత్ర తీసుకున్నట్టయితే అసలు జనశక్తి సంబంధం లేకుండా గెలిచిన ప్రజాప్రతినిధుడు మా దగ్గర. జనశక్తి ప్రాబల్యం ఓసారి జనశక్తి ఎమ్మెల్యే కూడా మా దగ్గర గెలిచింది అక్కడ. ఓకే. గ్రామాలలో కోదామంటే నక్సలైట్తో భయం. అప్పటికే టార్గెట్ ఉన్నాం. దాదాపు 2001లో ఫైరింగ్ అయిన తర్వాత కూడా 2000 సంవత్సరంలో అక్కడ కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చిన పాలిటిక్స్లో మనం రాజకీయాలలో. ప్రముఖ కారణం ఏంటంటే నక్సల్బరి ఉద్యమములు గ్రామాలలో పోకుండా ఆపింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ టార్గెట్ చేసి. పోలీస్ తర్వాత టార్గెట్ ఎవరంటే బీజేపీ కార్యకర్తలే. పర్టికులర్గా ఎవరైతే నాయకత్వం ఉన్నదో ఆ నాయకుని దెబ్బతీసే ప్రయత్నం చేసింది ఆ పార్టీ. అందుకోసం ప్రజల్లో కోలేకపోయినాం. ఇక మీరు అనే వాదన ఏదైతుందో 2004లో ఒకసారి వచ్చినప్పుడు సాక్షాత్తు ఇలా మాకు గాడ్ ఫాదర్ విద్యాసాగరరావు గారు ఆయన అక్కడ వచ్చి కాంటెస్ట్ చేస్తానడం. తర్వాత మొన్నటి ట్రెండ్ ఏదైతుందో కావాలని కూడా అనేక రకాల కారణాలే కావచ్చు. ఫైనాన్షియల్గా ప్రాబ్లం, ప్రత్యేకంగా ఆర్థిక సమస్యనే గొప్ప కారణం. అంటే దాచుకోవాల్సిన అవసరం లేదండి. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడిని. మా తాతలు తండ్రులు రాజకీయాలు ఎవరు లేరు. స్వతహాగా ఎదిగి ఇవాళ మొన్న కారు రేసు అంత స్పీడ్ ఉన్నప్పటికీ కూడా నేను 2014లో కేవలం గెలిచింది అపోజిషన్గా పార్టీ గెలిచింది కేవలం జగిత్యాల జీవన్ రెడ్డి గారి మున్సిపల్ ఒకటి, ఆ పెద్ద జిల్లాల మా మున్సిపల్ ఒకటి నేను గెలిపించాను. ఆ సంతృప్తి నాకుంది. అది మొన్న ఆ 14వ సీట్ ఏదైతే కావాలని ఇడిచిపెట్టుకున్న సీట్, అది వద్దనుకున్న ఇడిచిపెట్టుకున్న పరిస్థితి తప్పితే కారు వేగానికి భయపడా లేకపోతే ఇతర కారణాలా? మీకు చెప్పానుగా, నేను ఆర్థిక పరిస్థితులకు భయపడి కారు వేగానికి భయపడితే మున్సిపల్ కూడా కొట్లాడకపోదు. నేను అంటే మీ మీద అభిమానం కన్నా డబ్బు మీద అభిమానం ఎక్కువ ఉంది ఓటర్లకి, అంతే కదా? ఓటర్లకు ఉన్నది అది నో డౌట్. ఇలా పాలిటిక్స్లలో ఓపెన్గా ప్రతి వాళ్ళ మీద చెప్తున్న ప్రజాస్వామ్యంలో కానీ డబ్బు ప్రభావం అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే విపరీతమైన పెరిగింది ఈ ప్రభుత్వంతో. అనేక రకాల ఇవాళ మా పార్టీలో ఉన్న చైర్మన్ తీసుకున్నారు, కౌన్సిలర్లను తీసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కేవలం డెవలప్మెంట్స్ చేయిస్తాం, డబ్బులు ఇస్తాం రమ్మని చెప్తా ఉన్నారు. అంటే మీ నియోజకవర్గంలో డబ్బులు ఇస్తే తప్పితే ఓట్లు వేయరు ప్రజలు, అంతే కదా? ఓట్లు వేయరు అంటలేమే, ఓట్లు వేస్తారు కాదనం. కానీ డబ్బు ప్రభావం ఇవాళ కనీసంగా శక్తి ఏంటికి డబ్బు ప్రభావం ఎందుకు? ప్రచారానికి అయితే డబ్బు కావాలి కదండి. ప్రచారం క్యాంపెయినింగ్ అసలు ఆ క్యాంపెయినింగ్ తట్టుకోవాలంటే డబ్బు కావాలి. బీ ఫ్యాక్ట్ అది మీకు తెలుసు, రాజకీయాల్లో మాకు తెలుసు డబ్బు ప్రభావం ఎంత నడుస్తుంది అనేది. ఓటర్లను తప్పు పడతలేము, ఆ ప్రభావితం చేసే రాజకీయ పార్టీ. జయప్రకాష్ నారాయణ గారు డబ్బు ఖర్చు పెట్టి అసెంబ్లీలోకి అడుగు పెట్టారా? జయప్రకాష్ నారాయణ గారి పరిస్థితి వేరండి, అప్పటి పరిస్థితులు వేరు. ఈవెన్ ఎమర్జెన్సీ తర్వాత భారతీయ జనతా పార్టీ కలిసి జనసంఘ కలిసి వచ్చిన పరిస్థితులు వేరు. నేను దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మొన్న కొద్దిగా డబ్బు ఖర్చు ఎక్కువైందంటే 2014 నాకు. అంతకుముందు నేను 1 రూపాయి లేకుండా గెలిచిన ఎంపీటీసీకి కానీ 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్ చేసిన, గ్రామ పంచాయతీ సభ్యులు చేసిన, జేబీటీసీ కూడా 2001 మార్జిన్తో ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పొత్తుతో కలిస్తే కూడా డబ్బు ప్రభావం ఈ మధ్యలో పెంచిన ఈ ప్రభుత్వాలు.